నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ తెలుగు ఛానల్. సో మీరు నా ఛానల్ కొత్త యూజర్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా లేటెస్ట్ వీడియో అప్డేట్ కోసం బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే సెబీ గురించి. సో డేట్ అనేది వచ్చేస్తుంది, ఇంకా 6 days మాత్రమే ఉంది మనకి. సో ఇంకా అప్లై అయిన వాళ్ళు ఉంటే తొందరగా అప్లై చేసేసుకోండి. ఒకవేళ అప్లై చేసిన వాళ్ళు ఉంటే తెలియని వాళ్ళకి మీరు నా వీడియో షేర్ చేయండి, లేకపోతే చెప్పండి ఎలా అప్లై చేయాలో వాళ్ళకి కూడా. సో మనకి డేట్ అనేది ఇంకా 6 days ఉంది. సో ఈ మంత్ ఎండింగ్ కల్లా అయిపోతుంది ఇది ప్రాసెస్ అనేది. సో ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఏం చేయాలంటే ఒకసారి మీరు మళ్ళీ వెబ్సైట్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి. సో ఇక్కడ వెబ్సైట్ అనేది ఉంది కదా, ఓపెన్ చేసి ఇక్కడ లాగిన్ క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్తో లాగిన్ అవ్వండి. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు, వాళ్ళకి రిఫరెన్స్ నెంబర్ అనేది ఉంటుంది. సో అది కంపల్సరీగా మీరు ఫోటో అన్న తీసుకోండి, ఒక బుక్లో అన్న రాసుకోండి. మీ ఒరిజినల్ ఉంటుంది కదా రిసిప్ట్, దాని వెనకాలన్న రాయండి నెంబరు. ఆ రిఫరెన్స్ నెంబర్ అయితే తర్వాత యూజ్ అవుతుంది మనకి. సో ఇప్పుడైతే పాత స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా అప్లై చేసిన వాళ్ళందరివి లాగిన్ అవుతున్నాయి. సో ఇప్పుడు సర్వర్ బాగానే ఉంది. సో చెక్ చేసుకోండి ఒకసారి, లాగిన్ అయితే అయ్యి. నేను ఆల్రెడీ చెక్ చేశాను, లాగిన్ అవుతుంది, అన్ని డీటెయిల్స్ ఉన్నాయి అలానే. ఒకసారి మీది కూడా చెక్ చేసుకోండి అన్ని కరెక్ట్ ఉన్నాయో లేవో. ఒకసారి సబ్మిట్ చేస్తే మళ్ళీ మనం ఎడిట్ చేసే ఆప్షన్ అయితే లేదు. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసేటప్పుడు జర జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకోండి. సో అది ఎలా అప్లై చేయాలనే వీడియోని నేను నా డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంకా మీ దగ్గర రిసిప్ట్స్, చాలామంది రిసిప్ట్స్ లేవు, అక్నాలెడ్జ్మెంట్ ఉంది, ఎలా అప్లై చేయాలని అడుగుతున్నారు. సో వాళ్ళకి ప్రాసెస్ అయితే ఇప్పుడు లేదు. మేబీ తర్వాత ఏమన్నా వాళ్ళు సెబీ వాళ్ళు మనకి ఏమన్నా సొల్యూషన్ చెప్తారేమో చూడాలి. ప్రజెంట్ అయితే వాళ్ళకి లేదు. ఓన్లీ ఒరిజినల్ ఎవరెవరి దగ్గర ఉన్నాయో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి ఇప్పుడైతే. ఇంకా ఒకవేళ సెల్ఫ్ లేకపోతే నామినీ ద్వారా అప్లై చేయొచ్చు, కానీ నామినీకి ఇంకా మనకి ఓపెన్ అవ్వలేదు. దానికి ఇప్పుడు ఫస్ట్ సెల్ఫ్ అయిపోయాక నామినీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే సెల్ఫ్ మాత్రమే అప్లై చేయాలి. ఆల్రెడీ ఆ లింక్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను మొన్న సెబీ గురించి పెట్టాను కదా, సో ఇంకా డౌట్స్ ఉన్నాయి కొంతమంది, అవి క్లియర్ చేస్తాను ఇప్పుడు ఈ వీడియోలో. సో నా పేరు మ్యాచ్ లేదు, ఎలా మరి అంటే లిటిల్ అంటే చిన్న చిన్న లెటర్స్ అటు ఇటు ఉన్నా పర్లేదు, కానీ ప్రొనౌన్సియేషన్ నేమ్ అయితే ఒకటే వస్తుంది కదా. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి కాదు, కానీ అప్లై చేయండి. కస్టమర్ కేర్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు, వెరీ బ్యాడ్. అవును, అది ఒకటే నెంబర్గా చాలామంది ఫోన్ చేస్తుంటారు, కానీ ట్రై చేస్తూనే ఉండాలి మనం కనెక్ట్ అయ్యే వరకు. 36 టైం పే చేసా, బట్ 16 రూపీస్ ఉన్నాయి. సో 16,000 మాత్రమే వస్తాయి. అవును, మీ దగ్గర ఎన్ని రిసిప్ట్స్ ఉంటే అంత అమౌంట్ మాత్రమే వాళ్ళు ఇస్తా అన్నారు. సో అది కూడా మనకి FAQలో మెన్షన్ చేశారు. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన FAQస్లో కూడా మెన్షన్ చేశారు. సో మనం ఎన్ని రిసిప్ట్స్ అప్లోడ్ చేస్తామో అన్ని రిసిప్ట్స్ అమౌంట్ మాత్రమే మనకి ఇస్తారు. ద అప్లోడెడ్ డాక్యుమెంట్స్ ఆర్ నాట్ షోన్ బై వ్యూ ఆప్షన్ ఇన్ ద సైట్. వ్యూ ఆప్షన్ అనేది నాకు కూడా చూపించట్లేదు. అది మేబీ అక్కడ ప్రాబ్లం ఉంది అనుకుంటా, సర్వర్ ప్రాబ్లము. అప్లోడ్ అయితే అవుతుంది కదా డాక్యుమెంట్, మనం చూసుకొని కదా అప్లోడ్ చేసింది. సో వాళ్ళకి చూపిస్తుంది, మనకైతే చూపించట్లేదు. సో డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అయింది కదా, అంతే. సో ఐఎమ్ పే 3 installment బట్ ఐ హ్యావ్ 2 receipts ఓన్లీ. టోటల్ అమౌంట్ సార్, నీ దగ్గర ఎన్ని రిసిప్ట్స్ ఉంటే దాంట్లో ఉన్న అమౌంట్ యాడ్ చేసి ఆ అమౌంట్ వేయాలి. లేని రిసిప్ట్స్ యాడ్ చేయలేము మనం. సో ఉన్న రిసిప్ట్స్ వరకు నువ్వు అప్లోడ్ చేసి పెట్టుకుంటే చాలు. అన్న వెబ్సైట్ పని చేస్తుందా? వెబ్సైట్ పని చేస్తుంది, చెక్ చేసుకోండి మళ్ళీ ఒకసారి. హాయ్ బ్రో, ఏజెంట్ దగ్గర కస్టమర్ మనీ తీసుకున్నారు, ఆ అమౌంట్ మాకు అవసరం లేదు, అప్లై చేయము అంటున్నారు. ఏజెంట్ క్లెయిమ్ చేసుకోవచ్చా అమౌంట్ ఇఫ్ ఏజెంట్ హ్యాస్ దో రిసీవ్ విత్ హిమ్? అంటే సెల్ఫ్ కదా, ఏజెంట్ అప్లై చేసుకోలేడు, ఎందుకంటే అది మీ డీటెయిల్స్తో ఉంటుంది కాబట్టి మీ యొక్క డీటెయిల్స్నే పెట్టాలి అక్కడ. ఒకవేళ మీ యొక్క పాన్ కార్డు, ఫోటో, బ్యాంక్ డీటెయిల్స్ అతని దగ్గర ఉంటే అప్పుడు అతను అప్లై చేసుకోవచ్చు. సో అవి లేకపోతే ఏజెంట్గా అయితే ఇప్పుడు అప్లై చేసుకోలేడు. బ్రదర్ బాండ్ ఒకటే అప్లోడ్ అయ్యింది, రిసిప్ట్ అప్లోడ్ చేద్దాం అనుకుంటే అక్కడ అయితే అవ్వడం లేదు. యాడ్ న్యూ లేదు, నాది బాండ్ మరియు రిసిప్ట్స్ 1 time మాత్రమే పే చేశాను. బాండ్ ఒకటి మీరు ఒకటేసారి పేమెంట్ చేశారంటారు కాబట్టి బాండ్కి రిసిప్ట్ అటాచ్ అయి ఉంటుంది. సో అదొకటి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అది ఒక రిసిప్ట్ అన్నట్టు బాండ్ అనేది కూడా. సో మళ్ళీ అప్లోడ్ చేయడం అక్కర్లేదు. బ్రో FD బాండ్ సర్టిఫికేట్లో ల్యాండ్ మేజర్ ఎంటర్ చేయాలా? ల్యాండ్కి వేరే బాండ్ ఉంటుందా? మీకు మీ దగ్గర ఈ రిసిప్ట్ ఉంటుంది కదా బాండ్, ఇక్కడ మీకు ల్యాండ్ అనేది ప్లాట్ సైజ్ అనేది ఉంటుంది, ఇదే ల్యాండ్ అని అర్థం. సో ఒకవేళ మీ దాంట్లో ఇది లేకపోతే నో అని పెట్టండి, ఒకవేళ ఉంటే
ఎస్ అని పెట్టేసి ఎంత ఇచ్చారో అక్కడ అది మెన్షన్ చేస్తే సరిపోతుంది. అక్నాలెడ్జ్మెంట్ ఉన్నవారు జిరాక్స్ బౌండ్ అప్లై చేయవచ్చా? అది తెలియదు బ్రో నాకైతే. అక్కడ వాళ్ళు అయితే దాని గురించి అయితే ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు మా వద్ద. వాళ్ళ తర్వాత ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తారో చూడాలి. ప్రజెంట్ అయితే ఏం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ఫొటోస్ అండ్ సర్టిఫికేట్ బ్లాక్ అండ్ వైట్లో అప్లోడ్ చేయాలా కలర్లో? బ్లాక్ అండ్ వైట్ అని వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి బ్లాక్ అండ్ వైట్లోనే అప్లోడ్ చేయండి. కొంతమంది కలర్లో కూడా అప్లోడ్ చేశారు. సో కలర్లో అప్లోడ్ చేసినా ఏం పర్లేదు. సో వాళ్ళు మెన్షన్ చేసింది అయితే బ్లాక్ అండ్ వైట్ అన్నారు కాబట్టి మీరు ఇప్పుడు అప్లై చేసేవాళ్ళు బ్లాక్ అండ్ వైట్లోనే వేయండి. ఆల్రెడీ కలర్లో అప్లై చేసినా ఏం పర్లేదు, వాళ్ళు జస్ట్ వెరిఫై చేసుకోనికే కాబట్టి. బ్రో నేను అప్లై చేస్తా అంటే పిఎస్సిఎల్ నెంబర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని వస్తే మీకు ఒకసారి సెబీ వాళ్ళకి మీ డీటెయిల్స్ అనేది మెయిల్ చేయాలి. వాళ్ళ మెయిల్ ఐడి ఉంది కదా, వాళ్ళకి మెయిల్ చేస్తే సరిపోతుంది. తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ రావడం లేదు, నీకు వస్తుందా? అది నాకు తెలియదు. గ్రామీణ బ్యాంక్ వదిలేయండి. మీరు ఎస్బీఐ ఇలాంటి బ్యాంక్స్ ఉన్నాయి కదా, ఆ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. చిన్న చిన్న బ్యాంక్స్ అయితే మేబీ రావచ్చు రాకపోవచ్చు, మనకు తెలియదు దాని గురించి. నేనైతే ఎస్బీఐ కాబట్టి అదైతే వచ్చింది నాకు. ఇంకా ప్రైవేట్ బ్యాంక్స్ కూడా వస్తుంది. సార్ బాండ్ అప్లోడ్ కావడం లేదు, ఏం చేయాలి? అప్లోడ్ అవుతుంది కానీ చాలా స్లో తీసుకుంటుంది, సర్వర్ స్లో ఉంది కాబట్టి. సో ట్రై చేయండి. ఒకవేళ అవ్వకపోతే లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ అయ్యి ట్రై చేయండి, అవుతుంది ఎలా అయినా. అన్న సర్టిఫికేట్ అప్లోడ్ అయ్యింది బట్ రిసిప్ట్స్ అప్లోడ్ అవ్వడం లేదు, యాడ్ ఆప్షన్ క్లిక్ అవ్వడం లేదు. సర్టిఫికేట్ అప్లోడ్ అయ్యింది బట్ రిసిప్ట్స్ అప్లోడ్ అవ్వడం లేదు. సర్టిఫికేట్ అప్లోడ్ అయింది రిసిప్ట్ అవ్వట్లే అంటే అవుతుంది. ఒకసారి మళ్ళీ మీరు సర్వర్ చాలా బిజీ ఉంటే కష్టమే, ఒకసారి లాగౌట్ చేసి లాగిన్ అయ్యి మళ్ళీ ట్రై చేయండి. అన్న బాండ్ పెట్టిలోనే తీసుకున్నాం, మా దగ్గర జిరాక్స్ కాపీ లేదు. ఏజెంట్ ఐడి పెట్టితే అందరి పేరు బాండ్ నెంబర్ వస్తుంది కదా. ఇప్పుడు మనకి జిరాక్స్ లేకపోయినా ఏం చేయలేము. బాండ్ ఒరిజినల్ ఉంటేనే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఏజెంట్ ఎవరో అతన్ని అడగండి. అసలు మీ రిసిప్ట్స్ ఉంటే అతని దగ్గరే ఉండాలి, లేకపోతే ఇంకా మీరు అప్లై చేయలేరు. సో మీకు ఏజెంట్ ఎవరో వస్తారు, అతన్ని గట్టిగా అడగండి. చనిపోయిన వాళ్ళకి ఎలా అప్లై చేయాలి? అది నామినీ అయితే ప్రజెంట్ లేదు. సో అది మళ్ళీ తర్వాత ఆప్షన్ ఇస్తారు. సో అప్పుడు నేను మళ్ళీ చెప్తానులే. 60 రిసిప్ట్స్ ఉంటే అన్నీ చేయాలి. నీకు అన్ని దగ్గర ఎన్ని రిసిప్ట్స్ ఉంటే అన్నీ అప్లోడ్ చేయాలి. సో నువ్వు అప్లోడ్ చేసిన రిసిప్ట్స్ అమౌంట్ మాత్రమే నీకు వస్తుంది. ఒకవేళ నువ్వు చేయలేదంటే అన్నీ, సో నీకు నువ్వు ఎన్ని అప్లోడ్ చేసావు అంత అమౌంట్ మాత్రమే నీకు వస్తుంది. సో ఇవి ఆల్రెడీ పాత డౌట్సే క్లియర్ చేశాను. సో ఇవి కొత్త డౌట్స్. సో ఇలా ఫ్రెండ్స్, ఒకసారి ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు చెక్ చేసుకోండి, లాగిన్ అయ్యి. కొత్త వాళ్ళ ఇంకా ఎవరైనా అప్లై చేయాలంటే వాళ్ళకి పెట్టండి, వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. మనకు టైం అయితే లేదు, ఇంకా 6 డేసే ఉంది కాబట్టి తొందరగా అప్లై చేసుకోండి. ఇంకా అప్లై చేయని వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పండి. ఇంకా అప్లై చేసిన వాళ్ళు ఎలా చేయాలో కూడా చెప్పండి, ప్రాసెస్ కూడా. అట్లనే నా వీడియో అందరితో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.